హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద లలిత సాఫ్ట్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఈ చక్రాలు స్నాక్ ఐటెం ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం. ఈ స్నాక్ ఐటెం ప్రిపేర్ చేయడానికి మనకైతే 1/2 kg శనగపిండి, 1/2 kg బియ్యం పిండి కావాలి. మేము ముందుగానే వీటి రెండింటిని కలిపి మిల్లు పట్టించుకున్నాం. సో యాడ్ చేస్తున్నాము ఇక్కడ బౌల్స్లో. ఒక 50 grams వాము యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు ఈ పిండిలో వేసి, పిండి అయితే ఉండలు లేకుండా ఇలా టెక్స్చర్ వచ్చేలాగా మనం బాగా కలుపుకోవాలి. ఈ స్నాక్ ఐటమ్ని మా ఏరియాలో అయితే చక్రాలు అంటారండి. కొన్ని ఏరియాస్లో వీటిని మురుకులు, జంతికలు, కారం పూస అని కూడా అంటారు. పిండి అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా ఈ పిండి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనకి ఇవి ప్రిపేర్ చేయడానికి మార్కెట్లో అవైలబుల్గా ఇలాంటివి దొరుకుతాయండి. వీటిని గిద్దెలు అని కూడా అంటారు. వీటిల్లోనే మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ బ్యాటర్ని తీసి చిన్న చిన్న ఉండలుగా తీసి దీనిలో పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేడవ్వనివ్వాలి. బాగా వేడైన తర్వాత మనం ఏదైతే చక్రాల గిద్దెలో ఇలా పెట్టుకొని ఉంటామో దాన్ని రౌండ్స్గా ఇలా వేసుకోవాలి. ఇలా వేసిన వాటిని మనం అప్పుడప్పుడు కదుల్చుతూ ఉండాలండి. ఇది ఫ్రై అవ్వడానికి మనకు 2 to 2.5 minutes టైం అయితే పడుతుంది. అంతే అండి, ఎంతో ఈజీగా ఈ స్నాక్ ఐటమ్ అయితే మనకు ప్రిపేర్ అయింది. పిల్లల స్నాక్స్ బాక్స్లో ఎప్పుడైనా సరదాగా ఈవినింగ్ తినాలన్నా ఈ స్నాక్స్ మనకు బాగా యూజ్ అవుతాయి. ఈ స్నాక్స్ని టీలో కలుపుకొని కూడా కొంతమంది తింటారు, అండ్ కొంతమంది చట్నీస్లో కలుపుకొని కూడా తింటారు, కొంతమంది ఆ రైస్లో కలుపుకొని కూడా తింటారు. మీరు కూడా ఈ స్నాక్ ఐటమ్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.